రవి గారు, తెలంగాణలో కేసీఆర్ కూతురు అలాగే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఇప్పుడు ఆ తెలంగాణ జాగృతి మరి ఎటు పయనిస్తూ ఉంది అంటే హరీష్ రావు గారి మీద విమర్శలు ఇవన్నీ చూసాం. ఆయన కూడా ప్రతిస్పందించారు. ఇప్పుడు తెలంగాణ జాగృతి అడుగులు ఎటు పడబోతున్నాయి? తెలంగాణ జాగృతి స్పష్టమే. ఎందుకంటే నిన్న ఈరోజు చాలామంది ఆ సంస్థకు చెందిన వాళ్ళు తిరుగుబాటు చేశారు. కవిత విధానంతో మేము ఏకీభవించడం లేదు, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు మేము బలపరచలేమని చెప్పారు. అసలు కవితకు ఇంతవరకు బీఆర్ఎస్ ఆ సస్పెన్షన్ చేయటము, ఆ తర్వాత కొంతమంది ఖండిస్తూ ఆమెను ఖండిస్తూ హరీష్ రావును బలపరచడం తప్పితే మరీ తీవ్రమైన సమగ్రమైన సమాధానం వాళ్ళు ఇచ్చే పని వాళ్ళు ఏమీ పెట్టుకోలేదు. కానీ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆమె సోదరుడైన కేటీఆర్ మొదటి స్పందన ఏమంటే తెలంగాణ జాగృతి నుంచి వచ్చిన వాళ్ళతో కలిసి ఒక సమావేశం పెట్టారు ఆయన. కాబట్టి ఖచ్చితంగా కవిత ఏకాకి, ఆమె వెనుక ఎవరు లేరు, ఆమె రాజకీయ ఏకాకి అవుతుంది అనే ఒక మెసేజ్ బీఆర్ఎస్ వాళ్ళు పంపించదలుచుకున్నట్టుగా కనిపిస్తుంది. ఆవిడకి కూడా అదే కావాలి అనే అవకాశం, ఆమె కూడా కావాలి అంటే మద్దతుగా మొదట ఆమె తిరుగుబాటు చేసినప్పుడు ఆమె వాయిస్ తీసుకొచ్చారు, ఉద్యమకారులు కొంచెం మద్దతు తెలిపారు. అలాగే కవితను ఎందుకు మీరు గురి చేస్తున్నారన్న పద్ధతి కొంచెం సానుభూతి ఉండింది. కానీ ఎప్పుడైతే ఆమె పూర్తిగా హరీష్ రావు, సంతోష్ రావు చెప్పి కేటీఆర్ను కూడా పరోక్షంగా ప్రస్తావించి అవినీతి జరిగింది అని ధృవీకరించినట్టు మాట్లాడారు, వెంటనే వీళ్ళంతా ఇరగటంలోనూ పడ్డారు. రెండోది ఏ పార్టీ అయినా ఒప్పుకోదు కదా వాళ్ళు అంటే. అందులో కేసీఆర్ కుమార్తె కాళేశ్వరంలో అవినీతి జరిగింది, అందుకే మా నాన్న ఆయన మీద చర్య తీసుకున్నాడు, ఇలాంటి మాటలు చెప్పిన తర్వాత అది పెద్ద మోతుబరి సాక్ష్యం అధికార పార్టీకి, కాంగ్రెస్కు దొరికినట్టుగా అయింది. ఇంకొకటి వీళ్ళ భుజం మీద తుపాకీ పెట్టి ఆయన్నే కాలుస్తూ ఉన్నారు అనేది కూడా వచ్చింది. కాబట్టి కవిత రాజకీయంగా ఒక ఒంటరి పాట అయ్యారు. ఆమెను ఎవరు అంటే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళేమో ఇదంతా నాటకం అని కొట్టిపడేశారు. ఇంకోవైపు రఘునందన్ లాంటి వాళ్ళు మేము చెప్పిందే ఆమె చెప్పారని అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు అసలు ఇది అంతా ఒక ఫ్యామిలీ డ్రామా అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి సీరియస్ ఎఫెక్ట్ వచ్చిందా అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకమే. ఆమెమో అంతా అయిపోయిన తర్వాత మీడియా కాన్ఫరెన్స్లో జై కేసీఆర్ అంటూ ముగించారు. అంటే మీరు ఇప్పటికి కూడా జై కేసీఆర్ అన్న తర్వాత ఇవన్నీ ఎవరిని గురించి అన్నట్టు. కేసీఆర్ కూడా ఆమె గురించి ఏమీ మాట్లాడలేదు సరి కదా. ఆయన మీద తమ వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు మీరు ఉప ఎన్నికల కోసం ఆలోచించండి అని చెప్పారు. కవిత పేరు కూడా దాంట్లో వచ్చినట్టుగా బ్రీఫింగ్లో లేదు. అంటే ఒకటేమో పార్టీ అధికారికంగా ఇగ్నోర్ చేయటము, రెండోది హరీష్ రావుని అన్నారు కాబట్టి హరీష్ రావు ఘనత వాటన్నిటి గురించి చెప్పేవాళ్ళు ఆయన అనుయాయులు వచ్చి వాళ్ళు మాట్లాడటం. ఇంకా మూడోది హరీష్ రావు కూడా మాట్లాడారు. హరీష్ రావు కూడా లండన్లో ఉన్నారు. ఈ జరుగుతున్న రోజు ఆయన లండన్ వెళ్ళారు, చాలా కోఇన్సిడెన్స్ లాగా. అక్కడ ఆయన తమ అభిమానులతో మాట్లాడుతూ కాంగ్రెస్ మీద తీవ్ర విమర్శలే చేశారు. కానీ కవిత విషయం మాట్లాడలేదు. ఈరోజు రాత్రి వస్తారు, వచ్చాక మాట్లాడతాడు అంటున్నారు. కానీ ఒకటి అన్నారు ఆయన, కేసీఆర్ మా సుప్రీం లీడర్, ఆయన ఏం చేస్తే నేను దానికి కట్టుబడి ఉంటాను, ఆయనదే నిర్ణయం అని. సో హరీష్ రావు పదే పదే కేసీఆర్ సుప్రీం లీడర్ అని చెప్పడం ద్వారా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ పేరు ఆయన కూడా ప్రస్తావించట్లేదు. కవిత కూడా హరీష్ రావు అనే మాట్లాడి కేటీఆర్ను అన్నగా నన్ను పలకరించలేదు 103 రోజులు ఇట్లాంటి ఆరోపణలు చేశారు. హరీష్ రావు కేటీఆర్ మీద కూడా కుట్ర చేస్తున్నాడు, కుట్ర కొనసాగుతోంది అంటే బీఆర్ఎస్ ఒక చక్రబంధంలో ఉంది అన్నట్టుగా మాట్లాడినది ఉంది. కాబట్టి కవిత చేసిన పని బీఆర్ఎస్ను చాలా గణనీయంగా దెబ్బతీస్తుంది అనేది ఒకటైతే, హరీష్ రావు ఎలా మాట్లాడతాడు అన్నది ఇప్పుడు అందరూ ఎదురు చూస్తుంది. హరీష్ రావుని ఇప్పటివరకు గమనిస్తున్న వాళ్ళు ఎవరైనా ఆయన పొలిటికల్గా సైలెంట్ కిల్లర్ తప్పితే బయటపడిపోయి అయితే ఆయన ఏమీ గొడవ చేయరు అన్నది అందరికి ఖచ్చితంగా. ఆయన చాలా పరిమితంగా తన సమాధానం చెప్పొచ్చు, కానీ దీని మీద తీవ్రమైన ఎదురుదాడి చేసి కొత్త రభస ఆయన సృష్టించరు అన్నది అందరి దృష్టిలో ఉంది. కేటీఆర్ పరోక్షంగా తప్ప ప్రత్యక్షంగా మాట్లాడలేదు, 110 రోజుల నుంచి మాట్లాడలేదు కదా. సో కేసీఆర్ ఎలాగో మాట్లాడరు. ఈ విధంగా చూస్తే కనీసం తీవ్రమైన స్పందన కూడా రాక, మిగిలిన రాజకీయ పక్షాలు కూడా ఏవి స్పందించక, కవిత ఒక విధమైన ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. నిన్న జాతీయంగా ఇండియా టుడేతోనో లేకపోతే అర్నబ్ గోస్వామితోనో మాట్లాడినప్పుడు కూడా ఆమె నేను కొన్ని రోజులు 2-3 రోజులు సమయం తీసుకుంటాను, ఆ తర్వాత నా కార్యాచరణ పబ్లిక్ లైఫ్లో ఉంటాను, కానీ ఎలా ఉంటానో తెలియదు అంటున్నారు. అంటే ఇది కూడా ఒక సంకేతమే. పబ్లిక్ లైఫ్లో ఉండటం వేరు, పాలిటిక్స్లో ఉండటం వేరు. తెలంగాణ జాగృతి ద్వారా కూడా పబ్లిక్ లైఫ్లో ఉండి బతుకమ్మలో అవి ఇవి చేయొచ్చు,
కానీ కవిత సంగతి తెలిసిన వాళ్ళు ఎవరు ఆమె అంత నిశ్శబ్దంగా ఉంటుంది అనుకోరు. ఎందుకంటే ఆమెకు ముఖ్యమంత్రి కావాలి అన్న కాంక్ష ఉంది. రేవంత్ రెడ్డిని పదే పదే రేవంత్ రెడ్డి హరీష్ వెనక ఉన్నాడు అనడం ద్వారా కాంగ్రెస్ బలపరచదు. ఓకే, ఇట్లా తను చేసిన దాడి అన్నది తనకు ఒక విధంగా ఇరకాటంలో పడింది. ఆ దాడి ద్వారా తెలంగాణ జాగృతి వాళ్ళు కూడా అందుకే ఒకటైతే నిజం కదండి, కవిత కేసీఆర్ కూతురు కాకపోతే బీఆర్ఎస్ టీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ జాగృతి ఒక పెద్ద సంస్థలాగా ఉండే అవకాశమే లేదు కదా. అది లేనప్పుడు వీళ్ళు కూడా నెమ్మదిగా ఇది అవుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో బహుశా ఆమె ఒక తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆమె ఇప్పుడు కూడా ఎలా ఉన్నారు అన్నది కూడా అస్పష్టమే. బీజేపీకి ఆమె అనుకూలంగా ఉన్నారా వ్యతిరేకంగా ఉన్నారా? ఎందుకంటే ఆమె బయటికి వచ్చి మొదటి లేఖ రాసినప్పుడు బీజేపీ పట్ల మా నాన్న మెతగ్గా ఉన్నాడు, అది మంచిది కాదని చెప్తూ లేఖ రాశానని చెప్తున్నారు. మరి బీజేపీని ఏం అనలేదా? ఇప్పుడు కూడా అన్ని రేవంత్నే అంటున్నారు. బీజేపీ వాళ్ళు మాత్రం మేము పార్టీలోకి తీసుకోబోవట్లేదు అని వాళ్ళు చెప్పేశారు, మేము పార్టీలోకి తీసుకోమన్నారు. వీళ్ళేమో అసలు మీరందరూ ఒకటే అన్నారు. బీజేపీ వాళ్ళు అదే కాదు ఇంకోటి కూడా అన్నారు, రేవంత్ రెడ్డి సిబిఐ విచారణ జరపమని కాళేశ్వరం మీద ప్రభుత్వం లేఖ రాసింది, కానీ వాళ్ళు అంతా అప్పగించడం లేదు, కొద్ది భాగమే అడుగుతున్నారు, కాబట్టి అసలు దాన్ని దాచిపెడుతున్నారు మేము అన్నట్టుగా వాళ్ళు పెద్ద ఉత్సాహంగా దీని మీద స్పందించలేదు. కానీ ఇప్పుడు సిబిఐ వాళ్ళు హైదరాబాద్ వచ్చారు, పోలీస్ అధికారులతో చర్చిస్తున్నారని ఇందాక సమాచారం కనిపిస్తుంది. సో ఫైనల్గా సిబిఐ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అన్నది కూడా చూడాలి. సిబిఐ నరేంద్ర మోదీ త్రిశూల వ్యూహాలు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి వాళ్ళంటూ తెలంగాణలో అడుగు పెడితే వాళ్ళు బీఆర్ఎస్తోనే ఆగుతారని చెప్పడానికి మటుకు ఏమీ లేదు. ఈ కనెక్షన్స్ వాళ్ళు ఎక్కడికైనా తీసిపోయే అవకాశం అది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏమో కవిత చెప్పిన దానివల్ల కేసీఆర్ మీద డ్యామేజ్ అని నిన్న 2 పత్రికలు ఇండియన్ ఎక్స్ప్రెస్ హిందూ ఇద్దరు ఎడిటోరియల్స్ రాశారు. హిందూ అయితే చాలా స్పష్టంగా రాసింది, చాలా సుక్షేత్రమైన తెలంగాణ చేతిలో పడితే బీఆర్ఎస్ చేతులారా దాన్ని పాడు చేసుకుంది, ఇదంతా కూడా స్పాయిల్స్ ఆఫ్ ది ఆఫీస్, అధికారం వల్ల కలిగే ప్రయోజనాలు పంచుకోవడంలో వచ్చిన తగాదా తప్ప ఇంకోటి కాదు, కవిత చర్య రాజకీయంగా ఆత్మహత్య సదృశ్యం అన్నది హిందూ చేసిన కామెంట్, నాది కాదు, సూసైడల్ స్టెప్ అని. కాబట్టి ఒక వ్యక్తిగా ఆమె ప్రభావం చాలా చాలా పరిమితంగా ఉంటుంది. కానీ షర్మిలతో పోలుస్తున్నారు కాబట్టి రాజకీయంగా బీఆర్ఎస్కు నష్టం చేయడానికి మటుకు ఆ ప్రభావం పనికి రావచ్చు. రైట్ రవి గారు.